ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు కొనియాడారు. వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఎన్జీఓ హోమ్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని డిఎంఎన్హెచ్ఓ ప్రారంభించారు. ర్యాలీ కలెక్టరేట్ మీదుగా చర్చి సెంటర్కి చేరుకుంది. అక్కడ కొద్దిసేపు మానవహారం నిర్వహించారు. అనంతరం తిరిగి ర్యాలీ కలెక్టరేట్ మీదుగా ఎన్జీఓ హోమ్కు చేరుకుంది. ప్రకాశం జిల్లాలో ఫార్మసిస్టులు అందరూ కూడా కలిసి ర్యాలీ నిర్వహించడం చాలా ఆనందకరం. ఇదేంటంటే ఫార్మసిస్టుల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి సొసైటీలో ఇంపార్టెన్స్ సంతరించుకున్నది. వీరందరూ కూడా చక్కగా హాస్పిటల్స్లో, అదేవిధంగా ఫార్మసీస్లో, అదేవిధంగా అన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడా ఫార్మసీలో ఉండి ప్రజలంటే అక్కడికి వచ్చినట్టు వైద్యం కోసం వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ప్రాణాలను కాపాడేదంటూ చాలా విశిష్టమైన పాత్రను పోషిస్తారు. కానీ పబ్లిక్లో వారి యొక్క ఇంపార్టెన్స్ అంత అవగాహన ప్రజలకి తెలియదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని వారి యొక్క చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి విలువైనటువంటి ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్ కానీ, అదేవిధంగా డ్రగ్ డోసేజెస్ కానీ, అదేవిధంగా మనిషి పుట్టిన తర్వాత అతను స్థానికంగా ఆ భూమి మీద జీవించి ఉన్నాడు అంటే వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వ్యాక్సినేషన్ కూడా సరైన పద్ధతిలో నిల్వ ఉంచి సరైన పద్ధతిలో వాటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేసి చక్కగా అందరికీ 100% అందేటట్టు చేయడానికి తోడ్పడేటట్టు వ్యవస్థ ఈ ఫార్మసీ వ్యవస్థ. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ ఫార్మసిస్ట్ డేగా ఈ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఫార్మసీ దినోత్సవ సందర్భంగా దీన్ని ఉద్దేశించి మనము ఫార్మసిస్టుల సేవలను గుర్తించి వారి ప్రాధాన్యతను సమాజంలో ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. ఫార్మసిస్టులు కేవలము మందులు ఇచ్చేవారు కాదు, వారు ప్రజల ఆరోగ్యం మీద ఒక సేవకులుగా, సైనికులుగా ఎప్పుడూ నిరంతరము ఎప్పటికెప్పుడు వచ్చే ఈ అంతుపట్టని ఈ రోగాలని నివారిస్తూ వారికి మందులని, ఔషధాలని, ఫార్ములాలని కనిపెడుతూ ఎప్పటికప్పుడు నూతనంగా సాంకేతికంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇన్ని ఉన్నా కూడా డిపార్ట్మెంట్ వైజ్ అన్ని డిపార్ట్మెంట్లో వీళ్ళు వేయట్లేదు. ఒక పరిమితి చేసి ఒక ఫార్మసిస్టు అంటే ఒక మందుల షాపులలో ఇట్లాంటి వాటికే పరిమితం చేస్తున్నారు. వారి సేవలని మీరు గుర్తించి క్వాలిఫైడ్ సస్టెంట్ ఈ సందర్భంగా మన ఈ ఫార్మా యోధులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేమందరం ముందు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.